నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈడీ అరెస్టు చేయడం, మధ్యంతర బెయిల్ రాకపోవడం, ఈలోపే సిబిఐ అరెస్టు చేయడం, ఆ అరెస్టును కోర్టు సమర్థించడం, పైగా 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించడం, ఇలా వరుస పరిణామాలతో కవితకు ఊపిరి సల్పని పరిస్థితి. అంతేకాదు ఈడీ కస్టడీ రిపోర్ట్ కంటే సిబిఐ కస్టడీ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలున్నాయి. కవిత డబ్బు కోసం కొందరిని బెదిరించారని, తప్పుడు లావాదేవీలు కూడా చేశారని సిబిఐ అభియోగం మోపింది. కవిత మాత్రం సిబిఐ తనను అరెస్టు చేయడం అక్రమం అంటున్నారు. అంతేకాదు ఈడీ అరెస్టు కూడా కుట్రపూరితమని గతంలో చెప్పుకొచ్చారు. మరి ఎలాంటి ఆధారాలు లేకపోతే కోర్టులు ఆమెకు రిమాండ్లు ఎందుకు విధిస్తున్నాయి? అసలు కుంభకోణమే లేకపోతే అప్రూవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సీన్ చూస్తుంటే కవిత ఇప్పట్లో బయటకు వస్తారా అనే సందేహం కూడా కలుగుతుంది. మనీష్ సిసోడియాకే బెయిల్ రాలేదంటే స్కామ్లో కీలక సూత్రధారని చెప్తున్నటువంటి కవితకు బెయిల్ రావడం చాలా కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్ర రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి స్పోక్స్ పర్సన్ హరిప్రసాద్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. వెల్కమ్ టు ద డిబేట్ అండి. నమస్తే రామచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. రైట్ సార్, ఇప్పుడు కవితకు సంబంధించి ఈరోజు సిబిఐ కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. 5 రోజులు కస్టడీకి అడిగితే 3 days శాంక్షన్ చేశారు. అయితే ఇంతకుముందు ఎప్పుడు విన్నటువంటివి మనం ఈరోజు సిబిఐ అంటే స్పెసిఫిక్గా కొన్ని అభియోగాలు వాటిని మేము ఆవిడ నుంచి రాబట్టాలని చెప్పేసి కస్టడీకి అడుగుతున్నామని చెప్పేసి చెప్తూ కస్టడీ రిపోర్ట్లో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు దాంట్లో ఉన్నాయి. ఒకటి, బెదిరింపులకు పాల్పడ్డారు, అలాగే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేశారు, ఆమె ద్వారానే ఆప్కి 100 కోట్ల రూపాయల ముడుపులు వెళ్ళాయి. దానిలో భాగంగా కొంత అమౌంట్ గోవాలో ఉన్నటువంటి హవాలా మధ్యలో ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళకి ఆవిడ ద్వారానే వెళ్ళాయని చెప్పేసి, ఆవిడ ద్వారా అంటే ఆవిడ పిఏ ద్వారా వెళ్ళాయని చెప్పేసి కొన్ని తీవ్రమైన అభియోగాలు. ఎట్ ది సేమ్ టైం ఈ ఎవరైతే అప్రూవర్స్గా మారారో వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఎంతవరకు ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో అలాగే నిలబడే అవకాశం ఉంది ఫ్యూచర్లో? ఒకటి, ఇప్పుడు సిబిఐ తర్వాత ఈడీని చేసేటటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి మాకేం సంబంధం లేదనేది ఒకటి స్పష్టంగా మొదటి నుంచి మేము చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు లీగల్గా ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండదు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా పెద్దగా చెప్పాల్సినటువంటి వాడిని, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాడిని నేను కాను కదా. హైకోర్టులో రిఫ్యూజ్ చేశాయి, సుప్రీంకోర్టు కూడా రిఫ్యూజ్ చేసింది, కస్టడీ కూడా ఇచ్చారు. దీంట్లో మేము ఇన్వాల్వ్ కామని చెప్పని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి పాపాలకు అందరూ అనుభవించాల్సిందే. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, ఎవరెవరు ఎంతైతే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఖజానాలో నింపుకున్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా మేము వదిలే సమస్యనే లేదనేటటువంటిది ప్రధానమంత్రి గారు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కూడా మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. కాబట్టి ఈ లీగాలిటీ మీద చూసినట్లయితే తప్పనిసరిగా అది అధికారులు చెప్పాలి, మేము కాదు. లేకుంటే వీళ్ళు కోర్టులోకి వెళ్ళి తప్పని చెప్పని నిరూపించుకోవాలి. అంతేగాని రాజకీయ నాయకులుగా లేకుంటే పెద్దలు పుల్లారావు సార్ ఉన్నారు, వారికి అంత అనుభవం ఉంది. ఏముంది ఏం లేదని ఇప్పుడు పుల్లారావు సార్ కూడా చెప్పలేడు కదా. కోర్టులను ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం హక్కు మాకెవరికి, ఇప్పుడు ముగ్గురం డిస్కషన్ లో ఉన్నటువంటి వాళ్ళం కానీ మీరు కానీ ఎవరం కూడా చెప్పలేం కదా. కాబట్టి ఆ జంగ కూడా వాళ్ళు లేకుంటే ఆ కోర్టులు ఎప్పుడో వారికి బెయిల్ ఇచ్చేవాళ్ళు చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా. కాకపోతే ఒక పక్కన ఈడీ కస్టడీలో ఉండగా, జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా సిబిఐ ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అక్రమంగా ఈడీఐ కస్టడీలో ఉండంగా, అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉండంగా అరెస్ట్ చేసింది. ఇది కుట్రపూరితం, ఇదంతా రాజకీయ ప్రేరేపితమైనదే మొదటి నుంచి కూడా సాగుతోంది అనేది కవిత చేస్తున్న ఆరోపణలు. కవిత కాదు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇక్కడ కొన్ని సామాన్య ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంత కాదన్నా మాకేం సంబంధం ఈడీ సిబిఐతో అని అంటున్నా, మొదటి నుంచి ఉన్న ఆరోపణ ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వింటున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రలు. ఒకటి అసలు జరగట్లేదని కాదు, కానీ సెలెక్టివ్గా జరుగుతోంది. అవి కూడా 99% ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కేసులు మాత్రమే ఈ రకంగా ముందుకు వెళుతున్నాయి అని అనేకమైన ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ కాకపోయినా అదే ఓకే ఓకే సిబిఐ ఈడీ భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి దానిపైన యాక్ట్ చేస్తున్నాయని మీరు అనుకుంటున్నట్టు, లేకుంటే మన బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నట్టు, ప్రజలు అనుకుంటున్నట్టు కొందరు అని చెప్పని మీరు అంటున్నారు. సరే ఒప్పుకుందాం, నేనైతే ఒప్పుకోను. సరే మీరు అన్నట్టే అనుకుందాం. మరి కోర్టులు న్యాయస్థానాన్ని కూడా మేము ప్రభావితం చేస్తున్నామా చెప్పండి? కాబట్టి ఇది అనవసరమైనటువంటి ఆరోపణ. భారతీయ జనతా పార్టీ న్యాయస్థానాలకి ఎవరు కూడా ఎటువంటివి కూడా ఆపాదించే పరిస్థితి లేదు, కూడదు కూడా. కానీ నేనేమంటున్నాను, ఆ న్యాయస్థానాలకి కేసులు వెళ్లే క్రమంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కేసులు మాత్రమే ఎందుకు ముందుకెళ్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, అసోం ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇంతకు ముందు ఉన్నటువంటి సిబిఐ కేసులు ఎందుకని అలాగే ఆగిపోయాయి? అలాగే ఇంతకుముందు మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, సుబేందు అధికారి మీ పార్టీలోకి రాగానే ఆయన ఎలా పునీతమైపోయారు. మీ మీద ఈ రకమైన అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే రీసెంట్గా అశోక్ చవాన్ కానీ, లేదంటే కనుక ఎన్సీపీకి సంబంధించినటువంటి అజిత్ పవార్ కానీ, ఇవన్నీ ఏవైతే కేసు మీకు అనుకూలంగా ఉన్నటువంటి లేదా మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కేసులు ముందుకు వెళ్ళటం లేదు అనే ఆరోపణకి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ బ్రదర్ ఒకటి మీ పేరేందో నాకు తెలియదు. సురేష్ పేరు? నేను సురేష్ జీ ఒక్కటి దయచేసి అర్థం చేసుకోండి. కేసులు ఏమైనా కొట్టేశారా? ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ మా పార్టీలో చేరిందని మీరు అంటున్నారని అనుకుందాం. పోనీ ఒకవేళ అలాంటి ఏమైనా కేసులు మూసేశారా? కేసులు ఒకవేళ మూసేయలేదు, కానీ ప్రోగ్రెస్ అయిపోయిందని. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మూసేలా చెప్తారు సార్ సురేష్ జీ. మీరు ఆగిపోవడం అనేది అది ఆ యొక్క డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు. దాంట్లో మా జోక్యం కోర్టులో ముందుకు వెళ్ళాలంటే ఈ సంస్థలు అదే స్థాయిలో అదే స్పీడ్తో పని చేస్తే ముందుకు వెళతాయి. సడన్గా ఆగిపోయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులే తీసుకుందాం. ఆయన గత 10 సంవత్సరాలుగా బెయిల్ మీదే ఉన్నారు. దాదాపుగా 12 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు, మరి 3500 పైచీలకు ఆయన వాయిదాలు తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా అనేక బిల్లుల రూపంలో అటు లోక్సభలోను రాజ్యసభలోను ఆయన మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఆయన కేసులు అలా ఆగిపోయాయని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి ఎలక్షన్ లో పోతున్నాం కదా, దాన్ని ఏమంటారు? నరం లేని నాలుక, ట్యాక్సీలు కట్టినటువంటి నాలుకకు ఏదైనా మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి తీసేయడం కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమైనా మాఫీ చేశామా? మాఫీ చేశారని నంబర్ వన్ సంబంధమే లేదు మాకు. మీరు ఒకవేళ ఆ రకంగా అనుకుంటే మేమేమైనా మాఫీ చేసి కాదని, లేకుంటే అతను మొత్తం ఫైల్ క్లోజ్ చేస్తే అప్పుడు మీరు అనాలి. కోర్టులో ఉన్నది డిపార్ట్మెంట్ చూస్తున్నారు. డిపార్ట్మెంట్ అధికారులకు ఏమేమి ఉన్నదో, ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళు మేమెందుకు చెప్తాం? మాకేం అవసరము? ప్రభుత్వానికి ఏం అవసరము? కాబట్టి ఇది ఈ విషయాలలో కావాలని మా మీద నిందారోపణ చేస్తున్నటువంటి వాళ్లకు అసలు వాళ్ళు తప్పు చేసిండ్రా లేదా అనేది వాళ్ళు నిరూపించుకోవాలి కోర్టులలో. కోర్ట్స్ ఎందుకు మరి ఇప్పుడు ఈనాడు ఎందుకు బెయిల్ ఇస్తారని చెప్పండి? శిశుడికి ఎందుకు బెయిల్ ఇస్తలేదండి? పోనీ చెప్పండి. ఇన్ని సంవత్సరాలు 15 నెలలు 16 నెలల నుంచి జరగలేదని ఎవరు అక్కడ ఆధారాలు లేకుండా ఇంత దూరం రాదు కేసు, దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఎట్లా మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ మిత్రులు ఉన్నారు హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు విన్నారు కదా ఇప్పటివరకు రామచంద్ర మాట్లాడారు. అలాగే ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, మీ నాయకురాలు ఎట్ ఏ టైం 2 తీవ్రమైనటువంటి
ఆరోపణల నేపథ్యంలో సైమల్టేనియస్గా 2 కస్టడీలు పడినాయి. ఈడీ కేసులో పక్కన కస్టడీలో ఉండగానే ఇప్పుడు సిబిఐ కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో జరుగుతున్నటువంటి ఇదేంటంటే ఆల్రెడీ ఆవిడ అడుగుతున్నటువంటి వాటికే బెయిల్ రావట్లేదు. ఇంటరిం బెయిల్ కూడా నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేస్తే ఒక దాంట్లో బెయిల్ వచ్చినా రెండో దాంట్లో బెయిల్ రావడం కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇక ఎలక్షన్స్ లోపు కవిత కానీ లేదంటే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కానీ ఆప్ నాయకులు కానీ వీరంతా కూడా జైలులోనే మగ్గుతారనేది వినపడుతుంది. ఈ రియాక్షన్ ప్లీజ్. ఖచ్చితంగా వారి పెద్దలు ఇంతకుముందు రామచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లోనే మనకు భారతీయ జనతా పార్టీ ఎంత కాదనుకున్నా ఈడీని సిబిఐని ముంగడ పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటా. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కంటే దానికంటే కూడా ఈడీలు సిబిఐలు రాష్ట్రాల మీద పడి నాయకులను అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప మరి ఇంకొకటి కాదు. ఈరోజు అక్కడ వాళ్ళకు కొరకిరాని కొయ్యగా మారినటువంటి కేజ్రీవాల్ను లోపడేయాలని చెప్పి ఆలోచనతో మరి దానికి సంబంధించినటువంటి కేసును కట్టి ఈరోజు కవితక్క దగ్గర తీసుకురావడం జరిగింది. ఈరోజు అదే మన మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కేసులో ఉన్నటువంటి వారే కదా, మరి వారిని ఈరోజు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని అక్కడ పోటీ చేసే అవకాశం కూడా ఈ పార్టీలో ఇస్తారు. నిజంగా మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే వారికి పోటీ చేసే అవకాశాన్ని కూడా ఎందుకు కల్పిస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఇదంతా కూడా పొలిటికల్ గా జరుగుతున్నటువంటి కుట్రలే తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు సిసోడియా గారిని జైల్లో పెట్టినా, కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టినా, కవితక్కను కూడా జైల్లో పెట్టినా ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలు. ఎందుకంటే వీరికి ఎవరైతే ఇబ్బందిగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళను ఈ సిబిఐ ద్వారా ఈడీ ద్వారా జైల్లో పెట్టించే కార్యక్రమం వీళ్ళు చేస్తా ఉన్నారు. జార్ఖండ్ లో మనం చూసినాం, సురేన్ గారిని కూడా అదే పరిస్థితి. వీళ్ళకు మాట వినకపోతే వీరు వెంటనే సిబిఐని ఈడీని పంపి ఆ రాజకీయ పార్టీలను నాయకులను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే వారు కనుక బీజేపీలో చేరితే ఇలా సృజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, మిగతా నాయకులు మీరు చెప్పినటువంటి అశోక్ చౌహాన్ కానీ, అస్సాం ముఖ్యమంత్రి వారు కానీ అక్కడ కడిగిన ముత్యమైపోతారు. బీజేపీలో వచ్చాడు కానీ వాషింగ్ పౌడర్ నిర్మాగా మారిపోతారు వాళ్ళు. కానీ వీళ్ళకి ఎవరైతే రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తారో, రాజకీయంగా వీళ్ళకి అవకాశం రాదో అక్కడ సిబిఐలను ఈడీలను ప్రయోగించి నాయకులను బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి అమిత్ షా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళను ఇబ్బందులకు గురి చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. ఈరోజు వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వీరు ఏం చేసినా ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు, ప్రజలు చూస్తారు. భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా రానున్నటువంటి రోజుల్లో గుణపడ్డని చెప్తారు, ఆ విధంగా చెప్తారు. ఈ కేసు మేము ఇవన్నీ ఊహించినే. ఇంకా ఇప్పుడు 2 కేసులు కాదు, ఇంకా కూడా కేసులు పెడతారండి వీళ్ళు. ఇంకా కూడా కేసులు పెడతారు, ఇంకా కూడా ఇబ్బందులు చేస్తారు, బెయిల్ రాకుండా కూడా ఇబ్బందులు చేస్తారు. ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వీళ్ళు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతారు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. అక్కడ నేరం జరగబట్టే కదా అక్కడ మా కేసులు ముందుకు వెళుతున్నాయి. ఇదేమి ఓవర్ నైట్ పెట్టినటువంటి కేసు కాదు కదా. గత 2 సంవత్సరాలుగా ఢిల్లీ కేంద్రంగా కదిలితే హైదరాబాద్లో తీగలాగితే డొంక కదిలినట్టు హైదరాబాద్లో తేలింది. అలాగే సౌత్ గ్రూప్కి సంబంధించి కవితే ముందుండి ఈరోజు సిబిఐ చాలా తీవ్రమైన ఆరోపణలు, అంటే ఫస్ట్ టైం విత్ ఏదైతే మనీ ట్రయల్ అని చెప్పేసి కవిత కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారో ఆ మనీ ట్రయల్కి సంబంధించి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని, ఎన్ని కోట్లు ఏ సందర్భాల్లో పంపించారనేది కూడా సిబిఐ ఈరోజు కస్టడీ రిపోర్ట్లో చెప్పింది. అయితే దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. పాయింట్ ఏంటంటే కేటగారికల్గా కవితే దీంట్లో ముఖ్య సూత్రధారి. కేజ్రీవాల్ని కలవటం వెనుక కానీ, కేజ్రీవాల్తో డీల్ కుదుర్చుకుంటాం కానీ ఈ సౌత్ గ్రూప్కి సంబంధించి ఆవిడే నాయకత్వం వహించారు. దానిలో భాగంగానే 100 కోట్ల రూపాయలు శరత్చంద్రారెడ్డి గారి దగ్గర నుంచి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి కానీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆప్కి పంపించడం జరిగింది. దానిలో భాగంగా సగం దాదాపుగా 44 కోట్ల రూపాయలు గోవాకి హవాలా రూపంలో తరలించడం జరిగింది. గోవా ఎలక్షన్స్కి, పంజాబ్ ఎలక్షన్స్కి వాడారని చెప్పేసి విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నారు. మరి ఏమి జరగకుండానే ఇవన్నీ కోర్టు పరిగణించి కస్టడీకి అలాగే రిమాండ్కి ఇవ్వటం జరుగుతుందంటారా?
సార్ చూడండి, మీరు మేము అందరం కూడా చూసినాం. 100 కోట్లు అంటారు, ఎక్కడ కూడా ఒక రూపాయి ఇప్పటిదాకా రిక్వైర్ చేయలే. వీళ్ళు 10 ఫోన్లు బలగొట్టిరని చెప్పిండ్రు. వ్యక్తుల పేర్లు చెప్పి అభిషేక్ ఆయన 10 ఫోన్లు బలగొట్టిండు, కవిత గారు 10 ఫోన్లు బలగొట్టిండ్రు, ఇంకొకరు 10 ఫోన్లు. ఎక్కడ కూడా డాటా కూడా మళ్ళీ తీసుకురాలేదు. ఇవన్నీ మనం వీళ్ళు చేసేటువంటి వీళ్ళకి కావాల్సినటువంటి పాయింటే బయటకు లీక్ ఇస్తారు. ఈరోజు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకోలేదే, మన ఏది దొరకలేదే. ఈరోజు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర దొరకంది. సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు లోపల పెట్టారని చెప్పి బెయిల్ ఇచ్చారు మొన్ననే. వారికి నిన్నగా మొన్ననే బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు సంవత్సరం నుంచి మనం చూస్తా ఉన్నాం. సంవత్సరం నుంచి కూడా ఈ కేసులో ఎన్నెన్ని తతంగాలు జరగాలి, అన్ని తతంగాలు జరుగుతా ఉన్నాయి. 1 సంవత్సరం నుంచి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఈ కేసులో మొత్తం భారతదేశంలో మొట్టమొదటి కేసు అనుకుంటా ఇంతమందిని అప్రూవర్ గా మార్చి వాళ్ళ మీద ఏ విధమైన ఒత్తిడి తెస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అయినా ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తానండి. ఇదంతా పొలిటికల్ ఆటలే. కవితక్క గారు కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. వీరు ఎన్ని అరాచకాలకు గురి చేసినా, వీళ్ళు ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా తప్పకుండా వారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇవన్నీ బీజేపీ పెడుతున్నటువంటి కేసులే తప్ప మరొకటి కాదు. ఈ రోజు వీళ్ళ దారిలో నడిస్తే ఏ కేసులు ఉండయి. అదే వీళ్ళ దారిలో నడుస్తలేరు కానీ ఇంకా 4 కేసులు పెడతారు, ఇంకా కేసులు కూడా పెడతారు, ఇంకా ఇబ్బందులకు గురి చేస్తారు. ఒక్క రూపాయి కూడా వీళ్ళు దాంట్లో రికవర్ చేసేది లేదు. 10 ఫోన్లు బలగొట్టరని చెప్పారు. 10 ఫోన్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసారు. ఆ ఫోన్లో డాటా ఏముందో ఇప్పటిదాకా వీళ్ళు బయట పెట్టలేదు. 100 కోట్లు మాట్లాడుతున్నారు, కనీసం ఒక్క రూపాయి కూడా దీన్ని ఇప్పటిదాకా రికవర్ చేసింది లేదండి. ఓకే రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పుల్లారావు గారు, ఇప్పుడు ఒకటి రాజకీయపరమైనటువంటి కేసులు, ప్రేరేపితమైన కేసులు అని చెప్పేసి ఎవరైతే దీంట్లో ఇప్పుడు నేరస్తులుగా లేకపోతే ముద్దాయిలుగా లేదంటే నిందితులుగా మోపబడ్డారో వాళ్ళు అనేది, అటువైపు ఏమో బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి మాకేం సంబంధం, కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిపైన చేస్తున్నాయి. కానీ మనం డేటా కనుక తీసుకుంటే గత యూపీఏ హయాంలో కానీ ఎన్డీఏ హయాంలో కానీ ఈ లాస్ట్ 10 yearsలో పర్సంటేజ్ ఆఫ్ ఈడీ అండ్ సిబిఐ కేసెస్ ఆన్ అపోజిషన్ పార్టీస్ చాలా మ్యాక్సిమం అంటే అబోవ్ 90% కనపడుతున్నాయి. మనందరికీ తెలిసిందే ఈడీ మనీ లాండరింగ్ కేసుల్లో కన్విక్షన్ రేట్ కూడా లెస్ దాన్ 1%. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోపల రాజకీయ పరంగా వారిని తమ దారికి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఈ రకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటున్నాయి అనే ఒక ఆరోపణ మొదటి నుంచి ఉంది. దానికి తగ్గట్టుగానే డేటా కూడా కనపడుతుంది. మీ విశ్లేషణ ప్లీజ్. అది విన్నాను బీఆర్ఎస్ నాయకుడి గారు బాధ. సింపతైజ్ విత్ హిమ్. నేనేమి ఆనందపడలేదు. కేసీఆర్ గారు చాలా ఆయన కూతురి అవస్థలో ఉన్నారంటే ఐ అండర్స్టాండ్ ఇస్ యాగనీ. ఆయనకున్న బాధ లోపల అంత పౌరుషం ఉన్న వ్యక్తికి ఇది అంటే చాలా చాలా ఫీల్ అవుతారు. నేను కదా అందరూ కూడా ఎవరైనా అక్కడ రామచంద్రారెడ్డి గారు అవ్వచ్చు, వీరు అవ్వచ్చు, మనం ఎవరైనా దీంట్లో ఒక ఆనందపడే విషయం కాదు కదా. అని ఎవరినో ఆ ఫాదర్ పరిస్థితి చూస్తే చాలా నాకు విచారం. ఎందుకంటే అంత పవర్ఫుల్ మ్యాన్ ఇవాళ ఏం చేయలేకపోతున్నాడంటే చాలా బాధ. అలాగే కరుణానిధి కూడా ఆ అమ్మాయి జైల్లో ఉన్నప్పుడు తిహార్ జైలు ఏడ్చేయడం మనిషి 92 ఏళ్ళు ముఖ్యమంత్రి. అందువల్ల ఐ ఫీల్ సాడ్. అంతవరకు మాత్రం స్పష్టంగా చెప్తున్నా. అది ఎలా చెప్పాక భారతదేశం ఏ రాజకీయ నాయకుడిని ఎడ్లబండి ఎక్కించి తీసుకెళ్లిపోయి లంచం తీసుకున్నాడని అది కొరడాలతో కొట్టిన ప్రజలు బాధపడతారు. ఎవరు లేరు, బీజేపీ అవునే, కాంగ్రెస్ అవునే, బీఆర్ఎస్ అవునే, ప్రజలు విశేషంగా ఆనందం. అరవింద్ కేజ్రీవాల్ ఎంతో విశేషమైన కెరియర్ ఈ సారా ఈ లిక్కర్ దాంతో పోయి ఎంత విశేషంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీ స్టేటస్ తెచ్చుకుంది. ఈ ట్రాప్, ఈ లిక్కర్ ట్రాప్ వాళ్ళు తీసుకొచ్చి చెప్పిన బంగారం మట్టిన పేర్లు కూడా చెప్పట్లేదు. కవిత గారు చెప్పాడా, శరత్ చంద్రారెడ్డి చెప్పాడా, లేకపోతే వాళ్ళు వచ్చి మీరేం చేయక్కర్లేదు, నువ్వు పాలసీ మార్చే, నువ్వు డబ్బు చూడక్కర్లేదు, డబ్బు వెళ్ళి డెలివరీ చేస్తామంటే వాళ్ళు నమ్మలేకపోయాడు. చాలా అమ్మాయికి నార్త్ ఇండియన్ పాలిటీషియన్స్ చాలా వరకు మనంతా తెలుగు వాళ్ళంతా తమిళియన్లు, కర్ణాటక అంత తెలివితేటలు, డబ్బు వ్యవహారం లేదు. అది నమ్మి చేశారు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇక్కడే ఇది రాజకీయంగా చేశారు, రాజకీయంగా చేయవచ్చు. అది ఎందుకు మీ విరోధులు నేను ఎందుకు వదిలేస్తారు? ఎక్కడైనా రాజకీయ ధర్మంగా వదులుతారా?
నరేంద్ర మోడీని జైల్లో పెట్టేయడానికి ఎంత ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. అమిత్ షాని 102 రోజులు జైల్లో పెట్టారు కదా, ఏదో మర్డర్ కేసు అని పెట్టేసి ఇరికిచ్చారు కదా. ఇది మీ విరోధులు అక్కడ రామచంద్రారెడ్డి గారు మన బీఆర్ఎస్ నాయకుడు గారు కూడా ఒప్పుకుంటారు. విరోధులు వదులుతారా చెప్పండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే బీజేపీ బీఆర్ఎస్ పుల్లారావు గారు అసలు ఇది కుట్ర జరగలేదు, లేకపోతే కాన్స్పిరసీ లేదని ఎవరు అంటం లేదు. అలాగే మీరు కోర్టు చేసినట్టుగా అమిత్ షా గారిని పలానా కేసులో పెట్టారంటే అప్పుడు కూడా న్యాయస్థానం అన్ని చూసే అది ఇరికించడం అవుతుందని నేను అనుకోవటం లేదు. అక్కడ ప్రాథమిక ఆధారాలు అన్ని చూసే కేసులు అప్పుడు న్యాయస్థానాలు ఆ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చుండొచ్చు. ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా అసలు ఆధారాలు లేకుండా కేసు ఇంత దూరం రాదు. కాకపోతే ఇక్కడ సెలెక్టివ్ గా టార్గెట్ చేయటం, అలాగే ఆ కేసులు ఆధారాలు విశేషంగా ఉన్నాయి. అదే సార్ నేను ఇప్పుడు కవిత బవేజా ఏమంటారండి, ఆధారాలు ఓకే ఉన్నాయి. కవిత బవేజా ఆ జడ్జి ఏమన్నదంటే, నేను చెప్తున్నా బాధకరమైన విషయమే, నేనేమి ఆనందపడి ఏదో ఎవరు మన రామచంద్రారెడ్డి గారు పార్టీ ఎంపీ లాగా హ్యాపీ నేనేమి అంటలేదు. ఐ ఫీల్ సే నువ్వు ఫోన్లు తీసుకుని ఫార్మాట్ మార్చేవన్నా, ఎంత ఛార్జ్ అది ఫార్మాట్ అంటే లోపలంతా కనిపిస్తావు. నువ్వు బెదిరించావు విట్నెస్, నీ చార్టెడ్ అకౌంటెంట్ వాట్సాప్ ఫోన్లు వాళ్ళ దగ్గర తీసుకున్నారు చాట్, ఆ గోరంట్ల బుచ్చిబా నువ్వు చేసిందంతా మా మొదలకు వచ్చింది. అదే నేను వెళ్ళటానికి వెళ్ళాను అన్నారు నిన్న, అది 8వ తారీఖు అనుకుంటా అన్నారు. సిబిఐ దగ్గరికి వచ్చింది. ఈడీ ఏంటంటే ఈ డబ్బు హవాలా డబ్బు వరకు ఈడీ చూస్తుంది, సిబిఐ కరప్షన్ చూస్తుంది. కరప్షన్ అంటే లంచం ఇవ్వడం. ఒక గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ కా మంత్రికా నేను ఎన్ని లంచం ఇస్తే సిబిఐ వస్తుంది. వచ్చారు. తర్వాత వచ్చింది ఏంటి, మనం ఎన్ని చెప్పినా వారికి టికెట్ ఇచ్చారు. మాగంటి వారు నిన్న మొన్న వ్యాపారం మొదలు పెట్టలేదు కదా, వాళ్ళు 50 సంవత్సరాలు బట్టి వ్యాపారంలో ఉన్నారు. 50 సంవత్సరాలు బట్టి ఆ కుటుంబ ఎంపీలుగా ఉన్నారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తారు. అది కాదు మనం చూసేది ఏంటంటే, ఫ్రాంక్ గా చెప్తున్నా, కేజ్రీవాల్ దొరికేదా? దొరికేది. నాతో కోర్టు అన్నది, నేను కేజ్రీవాల్ మీద కేసు పెట్టబెట్టి నేను ఎక్సెప్ట్ చేయను అన్న. హైకోర్టు 11 గంటలకు అన్నారు, ఆ తారీఖు మర్చిపోయాను, 15 రోజుల క్రితం. అప్పుడు ఈడీ అన్నారు మేము మీకు ప్రూఫ్ చూపెడతామంటే సరే మళ్ళీ 4 గంటల లోపు చేద్దాం. ప్రూఫ్ చూడగానే 4 గంటల్లో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా నువ్వు ప్రశ్నించడానికి వెళ్తావా ఏంటంటే ఆ రాత్రి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఏమంటారంటే పెద్ద డిటెక్టివ్స్, ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్కన్వీనియంట్ థింగ్స్. ఫ్యాక్ట్స్ అనేది మనం తీసేది, ఫ్యాక్ట్స్ అనేది మార్చుతాం మనకి అవకాశం దొరుకుతుంది. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అదే కవిత గారే దీన్ని మైండ్ పెట్టారా, లేకపోతే కవిత గారు ఏదో ఊరికినా ఒక పెద్ద మనిషిలాగా వచ్చారా అది నేను ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? డబ్బు వెళ్ళింది, గోవా వెళ్ళింది డబ్బు. లేకపోతే వాళ్ళు ఆటో రిక్షా డ్రైవర్లు వాళ్ళు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు నాకు అందరు తెలుసు కాబట్టి పుల్లారావు గారు రైట్. మీన్ అసలు ఆధారాలు లేవని అంటలేదు. అలాగే కానీ ఒక కామన్ మ్యాన్గా, ఒక నయీవ్గా, ఒక లేమన్గా ఈరోజు అంటే అఫీషియల్గా ఏంటది కస్టడీ రిపోర్ట్ ఏంటనేది నేను చూడలేదు. అది ఇంకా ఈవెన్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిందని నేను అనుకోవటం లేదు. ఈరోజు కస్టడీకి అడుగుతూ సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో శరత్ చంద్రారెడ్డి అన్న ఆయన దగ్గర నుంచి ఆయన్ని బెదిరించారని, ఆయన ఒక 84 లక్షల రూపాయలు కవిత నేతృత్వంలోని జాగృతి సంస్థకి ట్రాన్స్ఫర్ చేశారని, అంతవరకు ఓకే. కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక లేని వ్యవసాయ క్షేత్రం భూమిని 14 కోట్లకు ఆయనతో కొనిపించారని, లేని భూమిని నేను ఎలా కొంటానంటే అలా గనక జరగకపోతే గనక నీ అరబిందో ఫార్మా బిజినెస్ హైదరాబాద్లో జరగదని బెదిరించారని. ఇవి అంటే సిబిఐ కస్టడీ రిపోర్ట్లో చెప్పింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. ఇవి ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత రిస్క్ తీసుకుంటారు అంటే లేని వ్యవసాయ భూమిని కొనిపించి, అది కూడా చిన్న చితక వ్యక్తి కాదు, ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన్ని బెదిరిస్తే ఆ తర్వాత మళ్ళీ అదే పర్సన్ని టోటల్గా
5 సెక్టార్స్కి సంబంధించి ఈ లిక్కర్ లైసెన్సులు ఈచ్ విత్ 5 crores 25 crores ఆయనతో దీంట్లో ఇన్వాల్వ్ చేశారని సౌత్ గ్రూప్ ద్వారా. అలాగే మరో ఇంకొక 50 కోట్లేమో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి ద్వారా 25 కోట్లు, మొత్తం కలిపి ఒక 100 crores పూలప్ చేసి ఈవిడ కవిత ఇండైరెక్ట్గా 65% ఇండో స్పిరిట్స్లో స్టేక్ సంపాదించారని ఇది కస్టడీలో ఉన్నటువంటి కస్టడీ రిపోర్ట్లు సిబిఐ చెప్పింది. ఇవి వినటానికి ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? అంటే లేని వ్యవసాయ భూమిని కొనిపించారని, అంటే వాళ్ళంతా ఇప్పుడు అప్రూవర్లుగా మారారు కాబట్టి వాళ్ళది ఎంతవరకు నమ్ముతారని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అది మొన్న హైకోర్టులో కేజ్రీవాల్ అరెస్ట్ అవే రోజున రాత్రి ఇవే రేస్ చేశాడు. అప్రూవల్ మాట నమ్ముతారా? అది దొంగలు కదా, మాతో తోడు దొంగలు అని మీరు అన్నారు. అప్పుడు హైకోర్టు అన్నది అప్రూవర్ అనేది మనకి టైమ్లెస్ లీగల్ ప్రొసీజర్. టైమ్లెస్ అంటే ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు బట్టి మీరు చేసిన దొంగతనంలో ఒకటి వచ్చి బయటకు చెప్తే వాటి మాట తీసుకుంటాం, అది కరెక్టే కదా చూస్తాం. 10 మంది వెళ్ళి దొంగతనానికి వెళ్ళి చేసి వచ్చారు. ఆ గ్యాంగ్ ఎవడో పట్టుకుంటే నేను ఒప్పుకున్నానంటే ఎక్కడ డబ్బెక్కడైనా ఉన్నదో చూపెట్టాలి, ఎవరెవరికి ఇచ్చానో చూపెట్టాలి, ఆ రాత్రి ఎక్కడ దాక్కున్నారు, ఇంట్లో రుజువులు ఉంటాయి కదా. అది మ్యాజిస్ట్రేట్ రాసుకుంటాడు. ఇది పోలీస్ స్టేషన్ లో కూర్చొని సబ్ ఇన్స్పెక్టర్ తిహార్ జైల్లో కూర్చొని రాసింది కాదు. మ్యాజిస్ట్రేట్ ముందర, కోర్టు ముందర అతను చెప్తాడు ఎవరు ఆ సో కాల్ అప్రూవర్ ఎందుకు వస్తారు. నేను అప్రూవర్ సిస్టమ్ చాలా డేంజరస్ సిస్టమ్, కానీ లేకపోతే కష్టం. ఇతర దేశాల్లో చేసేది ఏంటంటే అప్రూవర్స్ మీద కోర్టులకి కేసులు అయిపోతాయి. తీసుకెళ్ళి ఇదిగో ఇవే చెప్పాడు, నువ్వు సెటిల్ చేస్తావా చేయి, నీ మీద పన్నెండు వేస్తున్నావు, నీకు జైలు 6 నెలలు ఇస్తావు, చేస్తే చేసుకో, లేక అందరూ అన్ని సెటిల్మెంట్. అందరూ చదువుతున్నాం కదా అమెరికాలో యూరోప్ లో సెటిల్మెంట్ జడ్జే చేస్తాడు. ఎందుకంటే కోర్టు టైం అంతా తీసుకుని నీ గురించి నేను చేయలేవు, నువ్వు నీ మీద వచ్చింది ఇది నేరం, నువ్వు 3 నెలలు ఉంటావా, నువ్వు 200 కోట్లు ఇచ్చేస్తావా, ఫినిష్. అది ఎక్సెప్టెడ్ సిస్టమ్. అంటే ఇదంతా ఏమొస్తుందంటే అందరు రాజకీయ నాయకులకి అక్కడ ఇద్దరు మన మిత్రులకు తెలుసు, పదవి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఎవరో ఈ డబ్బా కొట్టేవాళ్ళు పదవి పోయాక మారిపోతారు. విట్నెస్ తర్వాత వాడికి వెళ్ళి జైల్లో కూర్చోబెట్టగానే ఆ చార్టెడ్ అకౌంటెంట్ కరిగిపోయాడు, ఐస్ ఎండలో కరిగిపోయినట్టుగా అది కరిగిపోయాడు. మరి బాబోయ్ బయటకు వెళ్ళిపోతాడు. అది పిల్లలు వచ్చి నిన్ను పెట్టేశారు, ఇంకో ఎవడో మలయాళీ అతను ఆడు మారిపోయాడు. సో ఇదే కవిత విషయంలో ఆ గురించి నేను ఓపెన్ గా ఇక్కడే కాదు ప్రతి ఛానల్లో నేను చెప్తున్నా, ఐ ఫీల్ సారీ. నేనేమి ఆనందపడలేదు, తప్పు చేసిందా లేదా నాకు అనవసరం. ఐ ఫీల్ సారీ. ఎవరు అమ్మాయికైనా అలా జరిగితే తలొచ్చుకున్నారంటే తప్పు చేశారు కదా అని మీరు రామచంద్రారెడ్డి గారు సలహాలు కూడా ఒక్క మాట చెప్తున్నా, తప్పు సలహాలు కూడా ఇచ్చారు అక్కడ. వాళ్ళంత డిఫరెంట్ గా ఉంటాడు. జడ్జి కూడా అన్నారు కదా, నువ్వు చాలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు, బెదిరించావు అన్నారు. ఎందుకు వచ్చింది అది? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సలహా ఇస్తే తలొచ్చుకుని మాట్లాడుకుంటా కూర్చోండి. కొంచెం జడ్జెస్ అది ఇదేమన్నా నిజం ఉన్నదా, జడ్జెస్ నమ్ముతున్నాం. కోర్టుకి వెళ్ళకుండా జడ్జిని కన్విన్స్ చేయాలి కదా. కోర్టుకి వెళ్ళకుండా మిమ్మల్ని కన్విన్స్ చేస్తే ఏంటో ఉపయోగం? జడ్జిని కన్విన్స్ చేయాలి, కోర్టుకి రా. అవన్నీ వస్తాయి, మెల్లిగా లోపలికి వస్తాయి. సో ఇది విచారమైన రుజువులు ఉన్నాయి. అవి ఒకటి, ఇది కరెక్ట్ టైమా చేయి, కేజ్రీవాల్ జైల్లో పెడతాం కరెక్ట్ టైమా, తోరని పెడతాం కరెక్ట్ టైం అంటే రాజకీయంగా కాదని నేను చెప్తున్నా. ఎందుకంటే అది ప్రజలకి ఒక పాయింట్ వచ్చింది కదా, బీజేపీకి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఎలక్షన్ లో పెట్టేసా. అది నేను మాత్రం స్పష్టంగా చెప్పేది, టైమింగ్ కూడా ఇంపార్టెంట్. రామచంద్రారెడ్డి దానికి ఏం చెప్తారు? రైట్, ఇది 1 సంవత్సరంన్నరగా సాగుతున్న కేసు. ఆప్కు సంబంధించి సిసోడియా గత సంవత్సర కాలంగా జైల్లో బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. సంజయ్ సింగ్ 6 నెలల తర్వాత బెయిల్ ఇస్తూ కోర్టు కూడా ఆయన పాత్రకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే కేజ్రీవాల్ని కవితను అరెస్ట్ చేసిన ఒక వారం రోజులకే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కానీ, ఒక నెల రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఆల్రెడీ ఫేస్ బై ఫేస్ జరగబోతున్నాయి ఈ నెల నుంచి, ఈ నెల రోజుల పాటు ఫేస్ బై. ఈ పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి గారు ఒక్క సెంటెన్స్, రామచంద్రారెడ్డి గారు ఒక్క సెంటెన్స్ సంజయ్ సింగ్ గురించి ఒకే మాట చెప్తా. వాడు బెయిల్కి అపోజ్ చేయలేదు ఇది సిబిఐ అంటే ఏంటి అర్థం?
వాడు కొలాబరేటర్ గా అయిపోయాడా, సీక్రెట్ అప్రూవర్ గా అయిపోయాడా? వాడి కేకలేస్తున్నాడు, డబ్బులు కొడుతున్నాడు, ఎవడు నమ్మట్లేదు అక్కడ ఆ వాడి పార్టీతో. ఎందుకంటే వాడికి వేరే గొప్ప చేయలేదు. మీరు కొన్ని దీంట్లో చక్రాలు ఉంటాయి కదా, అది కూడా ఆ ఒక్క పాయింట్ మీకు చెప్దామని. సో ఒక్కటి సురేష్ జీ, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన పెద్దలు పుల్లారావు గారు చెప్పిన విషయాలలో స్పష్టంగా వీళ్ళు చేసినటువంటిది కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటిది ఈనాడు సమాజం అంతా కూడా చూస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఈ ఒక్క కేసుతో ఏం సంబంధం అంటే ఎన్నో కేసులు ఉన్నాయి. మాకే ఇప్పుడు వారు అంటున్నారు దీనికి మూల్యం బీజేపీ మూల్యం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు కేజ్రీవాల్ ఉన్నారు కదా ఈ కేసులో. వారు చెప్పారు ఎన్నో కేసుల్లో ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఉన్నారు కదా, ఆయన ఒక్క ఢిల్లీకే పరిమితం కాకుండా పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, గోవాలో కంటెస్ట్ చేశారు, కన్సిడరబుల్ ఓట్ షేర్ తెచ్చుకున్నారు, గుజరాత్లో కంటెస్ట్ చేశారు, పర్లేదు అక్కడ కూడా కన్సిడరబుల్ ఓట్ షేర్ తెచ్చుకున్నారు. ఫ్యూచర్లో భవిష్యత్తులో మీకు ఏంటయ్యా అంటే ఏదన్నా రీజనల్ పార్టీ నుంచి ఎక్కడి నుంచి కూడా అంత థ్రెట్ లేదు, కాంగ్రెస్ వీక్ అయింది, ఇక మీకున్నటువంటి అంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో కనబడుతున్నటువంటి ఒకే ఒక్క కొరకరాని కొయ్యేవారంటే కేజ్రీవాల్. మరి కాబట్టి ఆబ్వియస్గా ఇది మీకు ఇంపార్టెంట్ కేసే అవుతుంది. ఒకటి సురేష్ వినండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చినటువంటి పార్టీ కాదు. 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు పనిచేశారు. ఎవరో వస్తారని చెప్పని భయపడేటటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరు లేరు. ఇలాంటి కేజ్రీవాల్ 1000 వచ్చినా కాంగ్రెస్ పార్టీ 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మేము ఉన్నామని చెప్తున్నా. ఈనాడు ప్రజలు ఎవరిని కూడా నమ్ముతలేరు, తిరస్కరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. పంజాబ్ లో, ఢిల్లీలో వాళ్ళు గెలిచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి దాన్ని ఎవరేం చేస్తాం? ఇప్పుడు మీరు అంటున్నారు కేజ్రీవాల్ గారు కొరకరాని కొయ్య అంటున్నారు. మేము చేయాలనుకుంటే పంజాబ్ ముఖ్యమంత్రి మీద కూడా చేస్తాంగా, కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి మీద కూడా చేస్తాంగా, తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి మీద కూడా చేస్తాంగా. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ లో ఏ రకంగా ఉన్నది, ఏం కేసు ఉన్నది, అది మేము అనడం లేదు కదా. ఎవరు ఏ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసేటటువంటి దాన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా సిబిఐ కానీ, ఈడీ కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకుండా కోర్టులేమి ఇంతమందిని అరెస్ట్ చేయవు, ఇంతమందిని. నేనేమంటున్నానంటే ఈ పుల్లారావు గారు చెప్పినట్టుగా టైమింగ్ ఒకటి, రెండోది కరెక్ట్గా ఎలక్షన్స్ బిఫోర్ వాళ్ళు అందులోనూ ఢిల్లీలో ఆయన పవర్లో ఉన్నారు, అలాగే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ టైమింగ్ అనేది మాత్రం కొంత అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి ఆయన అంటున్నా. ఒకవేళ మేము తప్పు చేస్తే మేము మూల్యం చెల్లించుకుంటాం. ప్రజలు తీర్పు చెప్తారు కదా. చెప్తా అరే ప్రజలు తిరస్కరించిందయ్యా మిమ్మల్ని, ఇంకెందుకే బాబు మాట్లాడుతున్నాం? ఈడ అధికారంలో మేము లేము, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం. 3 సార్లు వచ్చినాం, అరే బాబు కరెక్టే. మీ వాళ్ళని కాపాడుకోరా, నేను గెలిచిన వాళ్ళని కాపాడుకోరా? మా వాళ్ళు అయితే ఎవరైనా పోతున్నా? మీ వాడు రోడ్ కోడ్ పోతున్నాడు, 3 తప్ప ఇంకోరు మిగిలిన మీ దాంట్లో. దయచేసి అర్థం చేసుకో. అది వేరే విషయం. కానీ కరెక్టే. అంతకుముందు ఇక్కడైనా కాంగ్రెస్ మీరు ఒకటే అని చెప్పని మీరే అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అన్నారు. కాబట్టి ఇవి మీకు చాతగాక మా మీద అంటుంటారు, అయినా మేము పట్టించుకోము. మేము ప్రజల గురించి ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజల గురించి పనిచేస్తుంటాం, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం. కాబట్టి దయచేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఈ రకమైనటువంటి ఆరోపణలు, తప్పు చేసినటువంటి వాళ్ళని మనం సమర్థించకూడదు. దయచేసి చెప్తున్నాను. తప్పు చేసారు, మేము తప్పు చేస్తున్నాం అనుకో, ప్రజలు తీర్పు ఇస్తారు. కాదు కోర్టులు ఉన్నాయి. ఈనాడు కోర్టులు ఎందుకు బెయిలిస్తారు? కోర్టులు ఎందుకు బెయిలిస్తారు? నేను చెప్తున్నా.
అన్ని 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 అంటే మీరు అన్ని చేస్తే భాగస్వాములు మీరు చేస్తే ఆ విధంగా ఉంటది. రాజకీయాలలో అన్ని రాజకీయ పొత్తులు అనేది అన్ని ఉంటాయి. సమయస్ఫూర్తితోని సమయానుకూలంగా పొత్తులు ఒక పెట్టుకోవచ్చు ఏ పార్టీతో రాజకీయ పార్టీ అయినా. కేసులు మీరు మేమే- నోటీసులు ఇచ్చి కేసులు ఎక్కడ వారిని కూడా మేము మాట్లాడలేదు. లొంగబరుచుకొని కేసులు ఈ రోజు మేము అక్కడ ఎక్కడ- ప్రభుత్వంలో ఎక్కడైనా భాగస్వాములు చేయలేదు మహారాష్ట్రలో. సురేష్ జీ ఒక నాకు నిమిషం, వేరే మీటింగ్ ఉంది అమ్మాయి, ఇంకెక్కువసేపు నేను చేయలేను, ఎందుకంటే నాకు మీటింగ్ ఉంది 1/2 అవర్ అంటారు కాబట్టి నేను 1/2 అవర్ ఉన్నాను. ఒక నిమిషం. ఒకటి BJP మాత్రం పార్టీ వాస్తవము, వాళ్ళు ఎప్పుడు తప్పించుకునే ధోరణిలో భారతీయ ఉంటారండి జనతా సురేష్ గారు. భారతీయ జనతా పార్టీకి ఉంటారు. భారతీయ జనతా పార్టీకి ఏమి కూడా సంబంధం లేనటువంటి విషయము. డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటిది ఏమైనా లీగల్ గా ఉంటే లీగల్ గా చేయండి. ఈనాడు కోర్టులు ప్రతి కోర్టు కూడా తిరస్కరిస్తుంది. వీళ్ళు చేసింది రామచంద్రారెడ్డి ఈ ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. ఈ ఒక్క విషయం. నరేంద్ర మోదీ గారు పదే పదే అనేది ఏంటంటే నరేంద్ర మోదీ గారు బీఆర్ఎస్ నాయకులు వినండి ఇక్కడ వినండి సురేష్ జీ, బీఆర్ఎస్ నాయకులు దోచుకున్న దాన్ని అంతా కూడా కక్కిస్తాం, ఇది ఊరుకునేది లేదు. ఎవరెవరైతే ప్రజాధనాన్ని దోచుకొని తిన్నటువంటి కక్కించండి. ఎవరెవరి మీద అయితే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో అందరి చేత కక్కిస్తే అందరి చేత కక్కిస్తాం. ఫోన్ వచ్చినప్పటి నుంచి నాకు రెండే ఫోన్లు, ఒకటి ఆల్ 7s, ఒకటి 5555. నేను ఫోన్లు మార్చలే. ఎందుకు ఫోన్లు మార్చాలి? ఎందుకు పుల్లారావు సార్ కరెక్ట్ చెప్పారు, ఎందుకు ఫోన్లు మార్చాలి? 10 ఫోన్లు ఎందుకు మనకు? ఒక ఫోన్ ఒకటేసారి ఒక ఫోన్ మాట్లాడతాం, 10 ఫోన్లతో మాట్లాడడం కదా, 10 ఫోన్లు మాట్లాడడం కదా. మా పిఏ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, నా దగ్గర కూడా ఒకటే ఫోన్ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పాపాత్ములు చేసేటటువంటి పాప పనులకు పరికాష్ట కక్కుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పటికైనా మనం కల్మషం చింతల రామచంద్రారెడ్డి గారు ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. కానీ అందరి చేత కక్కిస్తే ఖచ్చితంగా అందరి చేత కక్కిస్తాం. ఎవరిని వదిలే సమస్యనే లేదు. ఒక్క నిమిషం. మేము నిస్వార్థ భావనతోని 1951 నుంచి 1951 నుంచి ఎప్పుడైతే ఒక్క నిమిషం ఆగండి బ్రదర్ హరిప్రసాద్ గారు, రామచంద్రారెడ్డి గారు టిఎంసీలో ఉన్నప్పుడు సిబిఐ కేసులు ఉన్నటువంటి సుబేందు అధికారి. సురేష్ ఏ ఊకి మాటలు చెప్పకటే బాబు, మీకు కూడా పని బాటలు లేవు. బీజేపీ వాళ్ళు ఉండరు, అది మా దగ్గరకు వస్తే తీసేస్తాము, మా దగ్గర రాకుంటే ఎక్కడ కేసులు మాఫ్ చేస్తామండి మేము. ఏం మాట్లాడతారు? ఆ కేసులు ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు సార్? ఇప్పుడు విపక్షాలు అడుగుతున్నదే. సురేష్ జీ నేను చెప్తున్నా వినండి, ఏ ఒక్క కేసు అయినా మేము మాఫ్ చేసామా? మాఫ్ చేశారంటే ఆ కేసులు ఎందుకు ముందుకు వెళ్తాం? 2015లో హేమంత్ బిశ్వ శర్మ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత 2015లో నమోదైనటువంటి కేసు ఎందుకని ముందుకు వెళ్ళడం లేదు? అజిత్ పవార్ గారి మీద ఉన్న కేసులు వదిలిపెట్టమంటావా? మీరు అడిగేది కవితను వదిలిపెట్టమంటారా? ఎవరో కూడా నేరస్తులను వదిలిపెట్టమంటలేదు సార్. కానీ అంతవరకే మాట్లాడదాం. అన్ని కేసుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రిని మేము కేసు మాఫ్ చేసామా? అస్సాం ముఖ్యమంత్రి కేసు మాఫ్ చేసామా? అరే బాబు ఇవన్నీ మీ పని అయిపోయింది. ఆ బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకో, నువ్వు కూడా రా బీజేపీలోకి. ఇంకెందుకే బాబు, ఇంకా ఏమున్నది? దుకాణం బంద్ చేసుకో, దేశం గురించి పనిచేయి, పనిచేయి. కేసీఆర్ కుటుంబం గురించి పనిచేయకమ్మా, కేసీఆర్ కుటుంబం గురించి పనిచేయకు, దేశం గురించి పనిచేయి. బీజేపీలోకి వచ్చాయి, అందరూ వస్తున్నారు, మీ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వస్తున్నారు. నువ్వు కూడా రా, తొందరగా రా, నువ్వు కూడా దేశభక్తి దైవభక్తితో వచ్చాయి. ఓకే సురేష్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ ముందే చెప్పారు కాబట్టి మీకు పరిమితమైన సమయం ఇస్తాను. రైట్ హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు మాట్లాడు.
మాట్లాడండి. బీజేపీ వాళ్లకు చూడండి ముఖం చాటేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. ఈ రోజు వారికి మాటలు నిజాలు చెప్తే వినేటువంటి ఓపిక కూడా ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులకు లేదు. ఈ రోజు వాళ్ళ పార్టీలో చేరినటువంటి నాయకులనేమో శుద్ధపూసలైపోతారు రాత్రికి రాత్రే. ఈరోజు సృజనా చౌదరి గాని, సీఎం రమేష్ గాని, అజిత్ పవార్ గాని, మన వీరు అస్సాం సీఎం గాని వీళ్ళందరూ పునీతులైపోతారు. ఇది కక్ష సాధింపు చర్యలే బీజేపీ చేస్తున్నటువంటి ప్రతి చర్య కక్ష సాధింపు. ఏ రాజకీయ పార్టీ అయితే వీరికి అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీకి వీరు మద్దతు ఇస్తా ఉంటారు. ఏ పార్టీ అయితే వీళ్ళకు మాట వినదో ఆ పార్టీని మీరు చెప్తున్నవే ఎటువంటి వాస్తవాలు మీరు కానీ ఇందాక నేను కోట్ చేసినప్పుడు కూడా అవే ఎగ్జాంపుల్స్, అవన్నీ ఎంత వాస్తవాలు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా అక్కడ ప్రైమా ఫేసి ఆధారాలు ఉండబట్టే విత్ సిబిఐ కానీ ఈడీ కానీ ఆధారాలని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టుల ద్వారా ఈరోజు రిమాండ్ జరుగుతుంది. ఇక్కడ అసలు ఆ నేరం జరగకపోతే ఇక్కడ దాకా కేసు రాదు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూడా ఇటువంటివన్నీ మీ ప్రభుత్వ హయాంలో జరిగినాయి కొంత నమ్మబట్టే మీరు అధికారం కోల్పోయారనేది కూడా అక్కడ వారు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అవ్వచ్చు, స్కామ్ అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు అధికారులు చెప్తున్నది కూడా అదే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా మేము చేసాము, మేము మా పై వాళ్ళు చెప్పినట్టు చేయటం తప్ప మాకు ఇంకా వేరే గత్యంతరం ఏముందని చెప్పేసి. కాబట్టి దానికి తగ్గట్టుగానే మీకు ప్రజా తీర్పు వచ్చింది. కాబట్టి మీరు కూడా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా సార్, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవదండి. వచ్చింది 1.5 తేడాతోటే వాళ్ళు విజయాన్ని సాధించారు తప్ప మాకు కూడా 39 సీట్లు ఇచ్చారు ప్రజలు. పూర్తిగా మమ్మల్ని కూడా తిరస్కరించలేదు. గెలుపుకి ఓటమికి less than 2% అవ్వచ్చు కానీ సార్, మీరు 100 పైచీలకు స్థానాలు 2018లో హరిప్రసాద్ గారు 2018లో 100 పైచీలకు స్థానాలు సంపాదించిన బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ 39కి పడిపోవడం అంటే మరి డ్రాస్టిక్ చేంజే. ప్రజలు చాలా రాజకీయాలలో గెలుపు ఓటమి సహజం సార్. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజులు మరింత ఉత్సాహంతో ముందుకు పోతాం. ఏ కాంగ్రెస్ పార్టీని మీరు చూడండి, ఏ రాష్ట్రంలో కూడా 5-10 సంవత్సరాలు ఎక్కడ కూడా పరిపాలన చేసిన చరిత్ర లేదు. 5 సంవత్సరాలకే మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపించారు కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ కూడా. వీళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాలని పిప్పి కుప్ప చేస్తారు. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలు, ఈరోజు రాజస్థాన్ చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, ఎక్కడైనా సరే వీళ్ళకు 5 సంవత్సరాల కోసం ఇంటికి పంపలేదు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, ప్రజాక్షేత్రంలో పోతుంది, ప్రజల మద్దతు కోరుతుంది, ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు మా నాయకుడు ఇప్పుడు మీరు చూడండి, రైతులు మోసపడతా ఉన్నారు కాంగ్రెస్ కి. ఎందుకు ఓటేసినామని చెప్పి ఊర్లలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు పంటలన్నీ కూడా ఎండిపోయి. ఖచ్చితంగా రాజకీయాలలో గెలుపు ఓటలు సహజం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, ప్రజాక్షేత్రంలో మళ్ళీ వస్తుంది. అధికారం ముఖ్యమంత్రి గారు, సీఎం కూడా అవుతారు కేసీఆర్ గారు. ఓకే, రైట్. ప్రజలు కనుక ఆశీర్వదిస్తే అవును ఎవరుతున్నారు. కానీ పుల్లారావు గారు, రామచంద్రారెడ్డి గారు, నేను ఎటకారం మాటలు అనగలను హరిప్రసాద్ గారితో, కానీ ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఫైటింగ్. ఓకే, బట్ వన్ థింగ్ ఇస్ అ ఫ్యాక్ట్ ఏంటంటే బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుంది, ఏం కరిగిపోదు. ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. అదేదో కాంగ్రెస్ పార్టీ పెట్టే మాటలో లేకపోతే మనం అనుకున్న అది తగ్గదు. ఎందుకంటే 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి. ఏమన్నా అవన్నీ రిమోట్ కంట్రోల్ పార్టీస్, అది లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. 67 నుంచి ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీ అధికారంలో వచ్చిందో తమిళనాడు నుంచి, ప్రాంతీయ పార్టీలు తగ్గిపోవచ్చు, విడిపోవచ్చు, ఒక్కొక్క పార్టీ పెట్టుకోవచ్చు దాంట్లో, కానీ సర్వైవ్ అవుతారు. వీళ్ళు మరీ తప్పులు చేస్తే అది వేరే విషయం. మరీ మిస్టేక్స్ చేస్తే లేకపోతే సర్వైవ్ అవుతారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా వాళ్ళకి ఏమి సీట్లు వస్తాయో రావు చెప్పను, కానీ సర్వైవ్ అవుతారు ప్రాంతీయ పార్టీ. అది అలా ఉండగా ముఖ్యంగా ఏంటంటే తప్పకుండా ఇది మన ఫ్యాక్చువల్ గా మాట్లాడుకోవాలంటే చాలా ప్రూఫ్స్ దొరికింది. ఎందుకంటే చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు కదా. ఇదంతా ఓపెన్ గా చేశారు, నేను రహస్యంగా దాఖలు చేయలేదు. నేను చెప్పేది కోపం వస్తుంది. ప్రైవేట్ లైన్ లో వెళ్ళారు, ఓబరాయ్ హోటల్లో దిగారు, మీటింగ్ పెట్టి అన్ని వీడియోస్ ఉన్నాయి కదా, నేను చేయలేదు కదా. అక్కడికి ఎక్సైజ్ ఆఫీసర్స్ రావడం, తర్వాత ఈ ఫ్యాక్ట్స్ 1 by 1 ఎవరు అనుకోలేదు. అందరికంటే ముఖ్యం ఏంటంటే కేజ్రీవాల్ నిన్న మొన్న కొంచెం హ్యూమరస్ గా ఉంటుంది ఆయన అన్న మాటలు. ఈ దక్షిణాలతో నాకేంటయ్యా నా వంచేశారని ఏడు వాడికి ఉన్నాడు. ఒకటి దక్షిణాది
హరి నాయర్ అని వాడు కూడా అన్ని చెప్పేశాడు, ఇది లేదా నీకు 10 సంవత్సరాలు పడతాయి నేను వదలమని. సో తప్పకుండా ఇది ఒక లెసన్ పాఠం ఏంటంటే తప్పకుండా దొరికేస్తారు చాలా మంది. ఎవరి కన్నా మీద కరప్షన్ మీద వేస్తే గవర్నమెంట్ నిజంగా వేస్తే దొరికేస్తారు. ఆ సస్టైన్డ్ యాక్టివిటీ ఉండదు కాబట్టి రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. ఎందుకంటే అలా 15 సంవత్సరాలు కేసులుగానే ఆఫీసర్లు అందరూ రిటైర్ అయిపోతారు, కొత్త వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, పట్టారు. సో ఇది వచ్చిన కోర్ట్స్ ఏం చేస్తున్నాయి, వీడికి ఎలాగో శిక్ష పడదు, వీడు డబ్బులు ఉన్నారు, ఈ 6 నెలలు జైల్లో ఉండటం అదే శిక్ష, వాడు పరువు ప్రతిష్ట పోయి కూర్చోమంటారు. అందువల్ల ఇది మనం ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ దాన్ని ఏమంటారు శిక్ష అంటారు. అయితే ఒకటి మీకు లాలూ ప్రసాద్ యాదవ్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌటాలా అక్కడ కోడా అని జార్ఖండ్ లో వాళ్ళు దొరికారు. ఎందుకంటే విశేషంగా అక్కడ ఉన్న పాలిటీషియన్స్ వెంటపడ్డారు. వాళ్ళకు ఉన్న వ్యతిరేకులు ఎవరైతే నితీష్ కుమార్ లాలూకి అలాగే కోడాకి కొంతమంది చోటాలాకి కొంతమంది వెళ్ళారు కాబట్టి పట్టారు, వదలలేదు, కేసును సాధించారు. మన ఏరియాలో మరి అలా ఉండకపోవచ్చు కదా. తర్వాత మన వాళ్ళు చాలా సొఫిస్టికేటెడ్ పీపుల్, తెలుగు పాలిటీషియన్స్ ఏంటి వ్యాపారస్తులే చాలా సొఫిస్టికేట్, చాలా అతి తెలివితేటలు మేనేజ్ చేసుకుంటారు. అందువల్ల ఇదే శిక్ష, వేరే కోర్టు అవటంటే ఇదే శిక్ష. నువ్వు 6 నెలలు 3 నెలలు ఇలా తిప్పటం, కోర్టుకి వెళ్ళటం, బయటికి రావటం. చిదంబరం కొడుకు 3.5 నెలలు కూర్చున్నాడు కదా, చిదంబరం గారు కూడా కూర్చున్నాడు కదా 3 నెలలు, అదే శిక్ష. మళ్ళీ ఆ జైలుకి వెళ్ళరు. ప్రజలు మాత్రం చాలా ఆనందపడతారు. ప్రజలు ఈ విషయంలో నేను అనుకుంటున్నాను, నాకు చాలా మంది సింపతి ఉండదు. కేజ్రీవాల్ మీద ఎంత దయ ఉన్నదా, ఎవరు డెమాన్స్ట్రేట్ చేయలేదు. లక్షల మంది రోడ్డు మీదకి వస్తుందంటే ఎవరు రాలేదు. సరే కవిత గారి సంగతి నాకు తెలియదు, హైదరాబాద్ లో మన హరిప్రసాద్ గారు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసారని చెప్తారేమో కానీ నాకు తెలియదు. సో అయితే ప్రజలకి లోపల ఏ లీడర్ అయినా, బీజేపీ లీడర్ పట్టుకున్నా కాంగ్రెస్ పట్టుకున్నా ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇది ఒక పెద్ద ఓనే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈవేళ టెక్నాలజీ ఉన్నది కాబట్టి దొరికేస్తారు. ఫోన్లు ఎరుకొచ్చేసా, ఫోన్లు పంపించేసా, ఎవరో సీసీటీవీ కెమెరా మీద దొరుకుతాం, ఆ ప్లేన్ టికెట్ల మీద దొరుకుతాం. చివరు ఈ టెక్నాలజీ వల్ల చాలా కష్టం తప్పించుకోవటం. ప్రభుత్వం మీరు తప్పు చేస్తే పట్టాలంటే పడతారు. అది కారణాల గురించి నేను వెళ్ళలేదు, ఈ పార్టీ మారమని చెప్పడం అలా చేయడం ఆ పాయింట్ మీద సార్. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన దాన్ని దాటవేశారు, కానీ ఇక్కడ పట్టాలంటే పడతారు, పట్టకూడదు అనుకుంటే వదిలేస్తారు. అది ఈ సెలెక్టివ్ మెథడాలజీ. తర్వాత దాన్ని కూడా ఒక చిన్న మాట నేనేమంటున్నానంటే, మన హరిప్రసాద్ గారు చెప్పిన అన్ని కరెక్టే. వాళ్ళ మీద కేసు వేయాలి కదా. ఎవరు మిగతా పొలిటీషియన్స్, అజిత్ పవార్ మీద వాడు పెద్దనాన్న వేయాలి కదా. శరద్ పవార్ లాయర్ పెట్టి ఆయన బయటకు వచ్చేది ఏదే, ఎందుకంటే ఆయన రహస్యాలన్నీ బయట పెడతారు. హిమంత్ బిశ్వ శర్మ మీద ఎందుకు పెట్టరు? మిగతా అస్సాం కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు కదా దాంట్లో, వాళ్ళు వరకు. అందువల్ల మనం సుబ్రహ్మణ్యం స్వామి పెట్టాడు ఎవరి మీద, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద. గవర్నమెంట్ పెట్టలేదు. సుబ్రహ్మణ్యం స్వామి ప్రైవేట్ సిటిజన్. సో మీరు కేసు చిదంబరం కూడా ప్రైవేట్ సిటిజన్ దొరికేది ఆ డబ్బు. సో మేము చెప్పినంత కరెక్టే. ఒక లాయర్కు వకాలత్ ఇచ్చి వాళ్ళ కేసు ఎందుకు చేయట్లేదయ్యా వేయ్ అంటే మళ్ళీ పట్టేస్తారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ జడ్జెస్ అవార్డు ఇస్తారంటే 6 నెలలు చేసేది కేసు అని. మరి ఎవరు ఇట్లేదే, ఎందుకు ఇట్లేదు అది మీరే చెప్పాలి. ఆపోజిషన్ పార్టీ వెళ్ళొచ్చు కదా కోర్టుకి వెళ్ళి, వీళ్ళందరినీ ఎందుకు వదలలేదు ఏమనండి సుప్రీంకోర్టు, ఎందుకు ఇట్లేదు? దాంట్లోనే పెద్ద కథ ఉన్నది, దాంట్లోనే కథ. ఎందుకు ఇట్లేదు? ఏదో స్టూడియోలో వచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. వకాలత్ తీసుకుని పెద్ద లాయర్ పెట్టి అజిత్ పవార్ అనుకోని వారు చెప్పిన పేర్లందరూ ఎందుకు వదిలేరు అంటే అయిపోతారు. వేయట్లేదు. అది మీరు ఎందుకో మీరే గమనించుకోవాలి. ఎందుకని వేయట్లేదు అంటారు మీ విశ్లేషణ, మీ అబ్జర్వేషన్? వాడు ఎందుకో ఇల్లు తిన్నాడని బయటికి చెప్తాడు అంతే కదా. లేకపోతే ప్రాయంగా చెప్తున్నా, నాలాంటి వాడికి ఏంటంటే నాకు ఏడుపు కాదు, ఆడెవడో తినేశాడు. రాజకీయం మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది కదా. వందల కోట్లు ఉన్నవాడే రాజకీయం చేయగలరు కదా. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వాలంటే, ఒక ఎంపీగా ఎలక్ట్ అవ్వాలంటే, ఒక సర్పంచ్గా ఎలక్ట్ అవ్వాలంటే, ఒక జెడ్పీటీసీగా ఎలక్ట్ అవ్వాలంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు. మున్సిపల్ కార్పొరేటర్స్ కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. అసలు పాలిటిక్స్ ఏమున్నది? సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారే నా వల్ల కాదు ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్పిన నీతి మాటల మీద కమెంట్ చేయను.
ఆమె చెప్పిన నీతి మాటలు, ఆమె ఎందుకు అన్నాదో ఎందుకు అనలేదో మనం అది కొంచెం టూ హోలియర్ దెన్ దౌ అంటారు. హోలియర్ దెన్ దౌ అంటే నా దగ్గర కామెంట్స్ వరకే తీసుకున్నాంలేండి. ఆవిడ అందువల్ల ఆవిడ చెప్పిన మాటే. మెయిన్ థింగ్ ఏమిటంటే అది పట్టుకున్నప్పుడు ఈవేళ పట్టుకోకపోతే ఎలాగా, ఈవేళ పట్టుకోకపోతే పొలిటీషియన్స్ ని ఎలాగా, రాజ్యాంగం మీనింగ్ ఏమున్నది, మీనింగ్ లేదు. సో మనం విచారమే, నేను ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ లో చెప్తున్నా, ఐఎమ్ వెరీ సారీ. నేను ఇండివిజువల్స్ కి ఎవరు దొరికారు పట్టారు నేను ఎప్పుడు ఆనందపడను, ఎందుకంటే అది చాలా విచారమైన పరిస్థితి. వాళ్ళ గౌరవం అంతా పోయింది. కూర్చోవాలి జైల్లో, ఆ సెల్లో కూర్చోబెడుతున్నారు. ముఖ్యమంత్రి గారి కూతురు ఏం లేదు, పాడు లేదు. మరి ఎలా చూస్తారు, ఆమె పెద్ద మనిషి అని పెద్ద వ్యవహారం చూస్తారు. కానీ ఆమెకు తెలుసు కదా ఏమైంది, బయటకు వచ్చిన ఆ పీపుల్ నమ్ముతారా అని. సో అందువల్ల అది విచారమైన హ్యూమన్ ట్రాజెడీ. ఆ డబ్బు అనేది చేయించింది, అది గిల్టీ అని మాత్రం నేను అంటలేదు, అది కోర్ట్స్ నిర్ణయం చేస్తాయి. బట్ పబ్లిక్ సింపతి నాయకులతో లేదు. అది ఓట్లు వేసిన తర్వాత లాలూ ప్రసాద్కి ఓట్లు వేస్తున్నారు, కానీ వాడి గిల్టీ అని కూడా వాళ్ళే. ఓకే సార్, హరిప్రసాద్ గారు కంక్లూడ్ చేసేయండి. మనకి ఇక డిబేట్ లాస్ట్లోకి వచ్చేసాం. ఈ పరిణామాలన్నీ ఆల్రెడీ మీకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఒకటి అధికారం కోల్పోవటం, ఆ తర్వాత మేడిగడ్డ కుంగిపోవటం, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్. ఈ లోపలనే కేసీఆర్ గారి కూతురు మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు ఈ రకమైనటువంటి వరుస కేసుల్లో అరెస్ట్ అవ్వటం, అలాగే బెయిల్ కూడా రాకపోవటం. ఇది త్వరలోనే జరగబోతున్నటువంటి తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ అసెంబ్లీ అయిపోయినాయి కాబట్టి ఇక పార్లమెంట్ మిగిలినాయి. ఈ రకమైన ఎఫెక్ట్ పడకుండా మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? చూడండి, ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలే. మీరు ఆదిలాబాద్ కు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి. రేపొద్దున రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది అయితే నేను చూసుకోవడానికి నేనున్నా అని హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ ఇంకేసు వస్తున్నాయి. అక్కడ వారు కూడా వారికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను మా పరిధిలో ఉండేటువంటి కేసులను మేము చూసుకుంటాం, నువ్వు నేను కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందిని పెట్టాలి అనేటువంటి ఇద్దరు కూడా నాయకులు కూడబలుకొని ఆడుతున్నటువంటి డ్రామా. ఈ డ్రామాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో మళ్ళీ మేము కూడా యాక్టివ్ రోల్ ఉంటాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంటవాడి పుల్లారావు గారు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు బీజేపీ నుంచి మనతో జాయిన్ అయ్యి చాలాసేపు మనతో స్పెండ్ చేసిన చింతల రామచంద్రారెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.